హాయ్. సో జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? ఇప్పటికిప్పుడు విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేస్తా అంటా ఉన్నాడు. నాకు రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నాడు. అలాగే నాకు చంద్రబాబుతో శత్రుత్వం లేదు, వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు సన్నిహితుడు అని చెప్తా ఉన్నాడు. అలాగే జగన్కి, భారతమ్మకి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి రుణపడి ఉన్నా అని చెప్తా ఉన్నాడు 4 దశాబ్దాల నుంచి కూడా. సో మరి ఓవరాల్గా అయితే నేను రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటా అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత ఏమంటారు దాన్ని, నిర్వేదం ఎందుకు వచ్చింది, విరక్తి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పటికిప్పుడు రాజకీయాలు వదిలిపెట్టి పోవాలనుకుంటున్నాడు అంటే దీనికి మెయిన్ కారణం ఏం చెప్తా ఉన్నారంటే జగన్తో ఉన్న విభేదాలు, అలాగే వైవి సుబ్బారెడ్డికి ఈయనకున్న విభేదాలు ఓవరాల్గా ఏం చేస్తూ ఉన్నాయంటే ఈయనని జగన్ పట్ల విముఖత క్రియేట్ చేసి జగన్కి దూరంగా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాత్కాలికంగా అయితే వదిలేస్తున్నానని చెప్తూ వెళ్ళి తర్వాత మరి టీడీపీకి, పవన్ కళ్యాణ్కి దగ్గరగా జరిగి వాళ్ళతో చేరుతాడా అనేది పెద్ద సందేహాస్పదంగా ఉంది. సో రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ఎప్పుడూ పర్మనెంట్ కాదు. అలాగే ఈయన చెప్తుంది ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ ఈయనకు శత్రుత్వం లేదు, అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో శత్రుత్వం లేదు, సన్నిహితంగా ఉంటానని చెప్తున్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళతో కలిసే అవకాశం ఉంది. కాకపోతే మరి ఇప్పుడు ఈయన పోవటాన్ని మరి జగన్ ఆపగలుగుతాడా లేదా అనేది ఆలోచించాలి. కాకపోతే ఆపే పరిస్థితులు లేవు, ఎందుకంటే ఆయన డిసిజన్ వ్యక్తం చేసిండు. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది. ఓవరాల్గా చూస్తే జగన్కి అయితే ఓవరాల్గా నష్టం జరగబోతుందని అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.